తీర్చగల తండ్రి నేనుండగా నీకు కొత్త రానిస్తానా తల్లి? నీకు చూపు లేదన్న కారణంతోనే కాదన్నారమ్మా. నీకు చూపు లేదన్న కారణంతోనే కాదన్నారమ్మా. నీకు చూపు లేదన్న కారణంతోనే కాదన్నారమ్మా. అమ్మాయి గారు ఆత్మహత్య చేసుకోబోయారు బాబు. సమయానికి నేను చూశాను కాబట్టి సరిపోయింది. ఎంత పని చేశావమ్మా? నీకేమైతే నేను బ్రతుకుండగలనా తల్లి? ఈ అఘాయిత్యానికి ఎందుకు పూనుకున్నావమ్మా? కొండంత నాన్నగారు ఉన్నారే, నీకేం తక్కువ? ఆ లోటు ఒకళ్ళు ఆర్చేది తీర్చేది కాదయ్యా. అమ్మాయికి కళ్ళు లేకపోవడమే వీటన్నిటికీ కారణం. అదేమిటండి? కళ్ళు లేని వాళ్ళు ఈ లోకంలో ఎంతమంది లేరు? వాళ్ళంతా బ్రతకటం లేదు. అది కాదు బలరాం, చూపు లేదన్న కారణంతో అమ్మాయికి నచ్చిన సంబంధం కాకుండా పోయింది. అది తెలుసుకుని తన ప్రాణాలు తీసుకోవడానికి కోరుకున్న నా తల్లి. అలాగా? బాధపడకమ్మా, దేవుడు నీ కోరిక తప్పక నెరవేరుస్తాడు. నీకంటే దేవుడు ఎవరున్నారు బలరాం? ఒకప్పుడు నా ప్రాణాలు కాపాడావు, ఇప్పుడు నా బిడ్డను కాపాడావు. అలా అనకండి. ఒక నిండు ప్రాణం పోతుంటే ఎవరైనా చూస్తూ ఊరుకోగలరా? చూడమ్మా, ఇక ముందెప్పుడు ఇలాంటి అఘాయిత్యం చేయనని నాకు మాటివమ్మా, మాటివమ్మా. అమ్మా, ఇదేమిటి బాబు ఇలా వచ్చావు? మా అమ్మ ఈ వీధిలోనే ఉంటుందట, వెతుక్కుంటూ వచ్చాను. అలాగా? నేనుండేది ఈ వీధిలోనే బాబు. అదిగో ఆ పక్కనే మా ఇల్లు. ఒకసారి ఇంటికి రా బాబు, కాఫీ తీసుకెళ్తూ. పదమ్మా. మీ అమ్మ పేరేంటి బాబు? ఏమిటమ్మా, ఏమైంది? ఆ నాగులు సచ్చినోడు బలవంతంగా నా మెడలో తాళి కట్టారని వెంట పెడుతున్నాడు అత్తయ్య. బుల్బుల్, తలంచి తాడి కట్టించుకుంటావా లేకపోతే 4 తని నన్నే కట్టమంటావా? చెప్పు. ఆగవయ్యా, ఆగు. ఏమిటా దౌర్జన్యం? ఆ పిల్లకి ఇష్టం లేకుండా తాళేలా కడతావు?
ఎందుకమ్మా నీకు ఈ శ్రమ? నువ్వు చేసిన త్యాగం ముందు ఇదెంత బాబు. ఈ రోజు నువ్వు గనక అడ్డుపడకపోతే ఆ మరటోడు దీని మెడకు ఉరితాడు బిగించేవాడు. కాసేపు పడుకో బాబు. అమ్మ రాధా, బాబుని కాస్త చూస్తూ ఉండు. నేను వెళ్ళి డాక్టర్ తీసుకొస్తాను. అలాగే. నువ్వెందుకు బాధపడతావు? కాలికి ముళ్ళు కుచ్చుకుంటే కంటికి నీరెందుకు వస్తుంది? శరీరంలో అది ఒక భాగం కనుక. నేను రాధా, లేవకండి. రాధా, మనిద్దరం ఒకరిలో ఒకరం భాగాలు. ఎందుకో కలిసాం. ఇక ముందు మనం కలిసే బ్రతుకుదాం. ఏమండి, ఈ వీధిలో రామచంద్రుడు గారు ఇల్లు ఎక్కడండి? ఇక్కడ కాదు, పక్క వీధిలో ఉన్నారు. పక్క వీధి. తండ్రి బిడ్డలు ఒకటే నవ్వుకుంటున్నారు. నాతో కూడా చెప్తే నేను నవ్వుతానుగా. చెబుతారే, నీకు చెబుతాను. ఎవరు ఎవరండి? నేనెవరినో తెలియజెప్పడానికే వచ్చాను. నీ అంతు తెలుస్తాను. ఏమిటా మాట? దౌర్జన్యంగా ఇంట్లోకి వచ్చింది కాక నా అంతు తెలుస్తా. ఎవడో పిచ్చివాళ్ళగున్నారని. పిచ్చివాడి, ఈ దుర్మార్గుడు నా తల్లికి చేస్తున్న అన్యాయం తలుచుకొని పగతో పిచ్చివాడు తెలుస్తున్నా. నాకు దొరికాడు. ఏమిటి అర్థం లేని బాబు? మీ తల్లికి నేను అన్యాయం చేశాను. నా తల్లి విషయంలో నువ్వు రాక్షసుడి కన్నా హీనంగా, కసాయవాడి కన్నా కర్కశంగా ప్రవర్తించలేదు. ఆమెను చిత్తహింస పెట్టి బ్రతికే కన్నీరు చేయలేదు. కన్న కొడుకున్న కనికరం లేకుండా నన్ను అమ్ముతుకోలేదు. హలో హలో, పోలీస్ స్టేషన్. అయ్యా, రొయ్య. రొయ్యా, ఇలా తీసురా, ఇలా తీసురా, ఇలా తీసురా. రే గంట, అయ్యా, బలరాం పొద్దు నుంచి కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళాడు?